చక్కని ఇల్లాలు, దేనికి లోపం లేదు. కానీ భగవంతుడు అందరికీ అన్నీ ఇవ్వడండి. అందరికీ అన్నీ ఇస్తే వాడిని మర్చిపోయే ప్రమాదం ఉంది. ఎంత గొప్పవాడికైనా ఏదో అంత చింత పెడతాడు. ఆ చింత ఉండబట్టే మనం భగవంతుడికి ఎప్పుడూ దగ్గరగా ఉండే ప్రయత్నం చేస్తాం. భాగవతంలో కృష్ణ పరమాత్మ వెళుతున్నప్పుడు కుంతీదేవి నమస్కరిస్తుంది. కృష్ణ పరమాత్మ, అత్తయ్య నీకేమి ఇమ్మంటావు అని అడిగాట. ఆవిడ ఏదైనా అడగొచ్చు, ఒరే కృష్ణ మా అబ్బాయిలకి మంచి రాజ్యమి, మా వాళ్ళకి సుఖమి అని అడగల ఆవిడ. స్వామి ఈ సంసార తాపత్రయం నాకు తెంచి నన్ను ఉద్ధరించు అని వేడుకున్నది. అది తెలివిగల వాళ్ళు కోరుకునేది. నాకెప్పుడు కష్టాలుండేట్టుగా అనుగ్రహించు స్వామి అన్నదిట. ఏమండి, కృష్ణ పరమాత్మ అంతటి వాడిని ఎవడైనా కష్టాలు అడుగుతామా? నేను అడగను. ఆయన ప్రత్యక్షమైతే 3 హైదరాబాదు రాసివయ్యా అని అడుగుతా. మరి ఆవిడ కష్టాలు ఎందుకు అడిగిందండి? పరమాత్మే ఆశ్చర్యపోయినట్టు, అత్తయ్య కష్టాలు అడుగుతున్నావేమిటి అని అడిగాట. అవునరా, ఆ కష్టాలు ఎప్పుడూ నా దగ్గర ఉంటే నువ్వు నాకు దగ్గరగా ఉంటావు. కష్టాలు దూరం అయితే నువ్వు దూరం అయిపోతావు. ఏమండి, అంతేగా. కష్టం వచ్చినప్పుడు శనివారం దీపం పెడతాం. రాజాసాబ్ సినిమాకి వెళ్ళేటప్పుడు శనివారం దీపం పెడతామా? ఆదివారం పెడదాంలే అంటాం. ఎవడికి వాడికి అదే ప్రధానం.